అల్లు అర్జున్ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారన్నారు. రేవంత్ గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారని, వైఎస్ఆర్సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని అన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చి టికెట్ ధర పెంపు అవకాశం ఇచ్చారని చెప్పారు. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో తనకు తెలీదన్న పవన్ ఇలాంటి ఘటనల్లో తాను పోలీసులను తప్పుపట్టనన్నారు. చిరంజీవి తన సినిమాలు చూసేందుకు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారని చెప్పారు పవన్. సంధ్య థియేటర్ స్టాఫ్ ఈ పరిణామాల గురించి అల్లు అర్జున్కు ముందే చెప్పి ఉండాల్సిందన్నారు. ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని అన్నారు. అయినా చట్టం అందరికీ సమానమే అన్న పవన్, అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని, అల్లు అర్జున్ కాకున్నా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని, అందరూ రేవతింటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని అన్నారు. పుష్ప సినిమాకు రేవంత్ రెడ్డి సహకరించి పుష్ప టికెట్ రేట్లు పెంచారని, బెనిఫిట్ షోకు అవకాశం ఇచ్చారని ఆయన తప్పుపట్టడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ను ఎలా తప్పుపడతాం అని ప్రసంగించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని, రేవంత్ సహకారంతోనే సలార్, పుష్ప వంటి సినిమాలకు కలెక్షన్లు పెరిగాయని అన్నారు. పుష్ప 2 ఆడియో రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని, కక్ష సాధిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని, రేవంత్ అలా చేశారని అనుకోవట్లేదని అన్నారు పవన్. ఇక నాగబాబు మంత్రి పదవిపై కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడారు. తనతో ప్రయాణం చేసి పని చేసిన వారిని గుర్తించాలని అన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని, వైఎస్ఆర్సీపీ నేతలతో తిట్లు తిన్నారని, పార్టీ కోసం నిలబడ్డారని అన్నారు. ఇక్కడ కులం, బంధుప్రీతి ముఖ్యం కాదని, పనిమంతుడా కాదా అనేదే చూడాలని అన్నారు. ఎంపీగా ప్రకటించి మళ్లీ నాగబాబును తప్పించామని, పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న మనోహర్, హరిప్రసాద్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామన్న పవన్, తనను అడిగిన విధంగా గతంలో జగన్ను అడిగారా అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే ప్రతీదీ ప్రశ్నిస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి తన అన్న గురించి కూడా ప్రస్తావించారు. బ్యాక్గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని అన్నారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారన్న పవన్, మంత్రి అనేది తర్వాత చర్చిస్తామని అన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, దుర్గేష్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కులం కాదు, పనితీరే ప్రామాణికం అంటూ మీడియాకు సమాధానమిచ్చారు పవన్.